ఉన్నాయి కేటాయింపులు? కావాల్సినదెంత? అన్నదాత సుఖీభావ కావాల్సిందెంత? వీళ్ళు ఇచ్చిందెంత? తల్లికి వందనకి కావాల్సిందెంత? వీళ్ళు ఇచ్చిందెంత? దీపం బడ్జెట్ పథకకి డీటెయిల్స్ మళ్ళీ కావాల్సిందెంత? విల్ వీళ్ళు డిస్కస్ అండి. ఇచ్చిందెంత? బడ్జెట్ డీటెయిల్స్ ఎక్కడ మళ్ళీ కూడా విల్ సార్ డిస్కస్. ఇందాక ఏది అంబటి కూడా రాంబాబు ఈ గారు అన్నారు ప్రభుత్వం కదా, ఎక్కడ కూడా ఒక నిమిషం సక్రమంగా సురేష్ గారు, పనిచేయట్లేదు. అంబటి రాంబాబు గారు అన్నారుగా తెలుగుదేశం వాళ్ళు ఇలా అన్నారు, ఇలా చంద్రబాబు గారు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు. నిజంగా వాళ్ళు అలా మాట్లాడారు లేదో చూద్దాం ఒకసారి. రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఛాలెంజ్ ఇస్తున్నాను. కోడకల్లారా రెండు బయటికి కోడకల్లారా కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కటి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు. నేను అడుగుతున్న ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు. తమాషా కాదు రాజకీయం అంటే. అణగదో కథ ఒక్కొక్కడిని మళ్ళా తిరిగి లేరు. ఎందుకు తెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. జగన్ తాత ఏం పీకల, తండ్రి ఏం పీకల, ఈయనేం పీకుతాడా బాబు? బలం ఏదంటే వాళ్ళకు పాఠ్యాంశమైన దాడి చేస్తే 100 పగలు జగన్ చెప్పాడా? ఎవరిని? జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? రైట్, మస్తానరావు గారు. సో అంటే అంబటి రాంబాబు ఏదో అన్ని ఇవన్నీ రెడీ చేసుకుని మాట్లాడారు. ఎలక్షన్ సార్, ఇంకోటి ఎలక్షన్ సమయంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు రైట్, కలెక్టర్ గారిని మాట్లాడారు, బాగుండేది. కొంచెం బియాండ్ లిమిట్స్ ఉంది, దాని గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేక ప్రస్తుతం చేయకుండా. ఇవన్నీ సో మస్తాన్ గారు, దీంతో పాటు ఏంటంటే స్టాలిన్ చంద్రబాబు గారు ఒకటే లైన్ తీసుకున్నట్టున్నారు, పిల్లల్ని కనండి, మరింత మందిని కనండి. అందుకే ఈయన విజన్ 2047కి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓఎల్ఎక్స్ అయిపోతుంది. సో అందుకని అప్పటికి యంగ్ జనరేషన్ కావాలి కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోగానే ఎంబడే పిల్లల్ని కంటే స్టాలిన్ ఏం మాట్లాడో చూసి మీ దగ్గరకు వస్తానండి. ஆனால் இப்போ யாரும் உங்களுக்கு குழந்தைகள் நீங்கள் அவசரப்பட்டு பெற்றுக்கொள்ள வேண்டாம் என்று நான் சொல்ல மாட்டேன். உடனடியாக பெற்றுக்கொள்ளுங்கள். ஆனால் பிறக்கூடிய குழந்தைகளுக்கு అழகான తమిళ పేర్లు సూటుంగల్. పుట్టిన పిల్లలందరికీ తమిళ పేర్లు పెట్టండి, అది కూడా చెప్పాడు ఆయన. ఏంటి అంత నెసిటీ? నిజంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా పెరిగిపోతుందా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ భావన ఒకటేనండి. ఏంటంటే ఇక్కడ జనాభా తక్కువ ఉండటం వల్ల రాజకీయంగా చూసినట్లయితే నియోజకవర్గాల పునర్విభజన సమయంలో లోక్సభ స్థానాల సంఖ్య ఇక్కడ బాగా తక్కువగా ఉంటుంది. దానికి ఒక కుట్రలాగా చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారు అనలేదు, కానీ స్టాలిన్ గారు ఆ విధంగా వ్యక్తం చేసిన పరిస్థితి. రెండోది ఏంటంటే నిజమే అది, అంటే పిల్లల్ని కనే విషయంలో చాలా వేరే దేశాల్లో కూడా చూస్తున్నాం మనం. ఆ విధంగా కనమనే చెప్తా ఉన్నాం. అంటే వృద్ధ జనాభా ఎక్కువైపోతుంది బికాజ్ ఆఫ్ ఆరోగ్య ప్రమాణాలు కానీ జీవన ప్రమాణాలు కానీ పెరగటం, అవన్నీ కూడా కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే